ముసుకోపోతారా నమాలేమో ఏం ముసుకోకూడదు అంటే మంత్రం ఎప్పుడు కూడా గోపనం రహస్యం. మంత్రం ఎప్పుడు రహస్యం. మనం జపం చేస్తున్నది ఇంట్లో నిరాలు అవసరం లేదు, అది లోపల ఎక్కువ చేసేసారు. అదే బయటకుంటే కాళ్ళ తాకు పొడవకు కానీ కాళ్ళకు తాకొద్దు. ఎప్పుడైనా జపమాల కాళ్ళు తాకొద్దు, అరికాళ్ళకు తాకొద్దు జపమాల. అది కూడా మనం కేర్చుకోవాలి. అందుకు ఇవి దృష్టిలో పెట్టుకోండి. మరి ఎంత జపం చేయాలి అంటే జపం చేయడంలో 10 చేయొచ్చు, 24 చేయొచ్చు, 105 చేయొచ్చు, 1000 చేయొచ్చు, 1,00,000 చేయొచ్చు, 1,00,00,000 చేయొచ్చు. జప సంఖ్య చెప్తుంది. మనం ఎంత చేస్తాం మన ఇష్టం, కానీ మామూలు విధానం చెప్తుంది. ఒక్కొక్కరు ఏం చేస్తారు తెలుసా, అక్షర లక్షాలు చేస్తారు. అంటే ఇప్పుడు నమ శివాయ మంత్రం ఎన్ని అక్షరాలండి? 5 అక్షరాలు కదా, 5 అక్షరాలు. అక్షరాలు ఒక అక్షరానికి 1 లక్ష చెప్పు అంటే ఏమైంది? ఇది చెప్పారు ఎంత చేయాలి? 5 లక్షలు చేయాలి. అంటే ఒక అక్షరానికి 1 లక్ష అంటే నా 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 మా మా లక్ష చేయదు. నమ శివాయ మొత్తం కలిపి అట్లా 5 లక్షలు జపం చేస్తే అక్షర లక్ష జపం ఉంటారు. ఇంకొంతమంది ఉంటారు అక్షర కోటి చేస్తారండి, ఉపాసకులు 5 కోట్లు జపం చేస్తారు పంచాక్షరం. వాళ్ళు శివస్వరూపులే, దాని అనుమానం శివస్వరూపులే. త్యాగరాజస్వామి 99 కోట్ల రామనామం చూపించాడు అని చెప్తున్నా. 99 కోట్లు అంటే ఏంటిగా నిరంతరం రామ 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 ఏ ఉపాసన. అందుకే ఆయన ఏ మాట అన్నా, ఏ కీర్తన చెప్పినా అది కీర్తన కాదు, మంత్రం అయిపోయింది. ఎందుకు? మంత్రసిద్ధాన్ని కలిగి. కనుక మీకు లక్ష్యం చేయండి. నిజంగా మీరు అనూక్షమైన మార్పు మీకే తెలుస్తుంది. మేము ఎవరు చెప్పాలి అవసరం లేదు. ఈ లక్ష్యం చేసే లోపల ఈ 105 రోజుల్లో నిరంతరం చేస్తూ ఉండండి, మీకే అర్థమైపోతుంది ఏ మార్పు వస్తుందో జీవితాలు. మనం చూస్తాం నిజంగా శివాడు ఆడైతే శివ నీ సుఖం కలిగిన దుఃఖం కలిగిన శివ అంటావు కదా, రేపు చచ్చిపోయేటప్పుడు శివ అంటావు. అంటే ఏమిటి? అంతే యామతి సాగతి. చచ్చిపోయేటప్పుడు నువ్వు ఏది మనసులో పెట్టుకుంటే ఆ జన్మని వస్తుంది. చచ్చిపోయేటప్పుడు శివ అనుకుంటే చచ్చిపోయేటప్పుడు అయిపోయి శివలోకమే వస్తుంది. రేపు చచ్చిపోయేటప్పుడు నా భూమి ఏమైపోయానో ఆ భూమిలో ఒప్పుకోమని, చచ్చిపోయేటప్పుడు నా బిల్డింగ్ ఏమైనా ఆ బిల్డింగ్లో వైపు పురుగు, చచ్చిపోయేటప్పుడు నా కొడుకు ఏమైనాడు ఆ కొడుకు కొడుకు వస్తాం. కనుక అంతే యామతి సాగతి. చివరిలో నువ్వు ఏ ధ్యాసలో ఉంటే వస్తుంది. ఇప్పుడు నిరంతరం ఉంటే నీకు చివరిలో ఏ ధ్యాస వస్తుంది? శివుడు ధ్యాసనే. ఒకవేళ చచ్చిపోతాడు డాక్టర్ చచ్చిపోతే ఏమంటాం? ఓకే శివ శివ. వాడి మరణ భయం ఉండదండి, ఎట్టి కదా చచ్చిపోతారా సంతోషం మంచి డాక్టర్ గారు ఇది చచ్చిపోతా మంచిది వాడి థ్యాంక్స్. నేను ఎవరు డిస్టర్బ్ చేయకండి. ఇంకా ఉన్నవాళ్ళు చూస్తున్నానండి, వాళ్ళకి మరణం వాడు తెలిసినప్పుడు అదే కూర్చొని మా దగ్గరికి రాకండి అయ్యా, ఇక 2 రోజులు మమ్మల్ని టచ్ చేయకండి, వదిలిపెట్టాడు. ఏం చేయాలి? ఇక రాకండి 2 రోజులే అవుతుంది. ఎందుకు రావు 2 రోజులే కార్యక్రమం అంటే వాళ్ళ ధ్యానంలో వెళ్ళిపోయింది. అదే కనుక ఇది ఒక లాభం. శివ 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 అంటే మీకు జరుగుతుంది. లింగ పురాణం చెప్పిందండి. ఎవరు చూస్తా నువ్వు అనుకోరా బాబు, ఒక అద్భుతం జరుగుతుంది అన్నాడు. ఏమిటి అద్భుతం అంటే కీర్తో భ్రమర ధ్యానేన భ్రమరో భవతి ధ్రువం మానవ శివయోగేన శివో భవతి నిశ్చయం. తుమ్మెద ఒక పురుగు తెస్తాడు, తెచ్చి భూమి పెడతాడు. తుమ్మెద పెట్టి ఇది బయట ఆ లోపల పురుగుకు ఇదే సౌండ్ విని 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 ఆ సౌండ్ మీదే చిత్తారు. అది కూడా అని 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 లోపల పురుగులు తుమ్మెద అయిపోతుంది. ఇది ఆశ్చర్యం. ఒక పురుగు కూడా నిరంతరము అనడం వల్ల తుమ్మెద అయిపోయింది. అట్లే మనిషి కూడా నిరంతరం శివ 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 అంటే శివుడైపోతాడు అన్నాడు. చెప్తే కదా శివుడైపోతాడు. అయిపోతాడా? అయిపోతాడు. శివ కేవలోహం, నేను శివుడే. ఆ స్థితికి రావాలి మనిషి. నిరంతరం శివనామం చెప్పేది తెలుసుకోవడం ఏమిటి తెలుసా?
శరీరంలో నుంచి ముఖంలో ఒక కాంతి కనిపిస్తుంది, మీరు అర్థం లేదు. రెండవది, కొన్ని కోట్ల జపం చేసిన వాడి శరీరంలో నుంచి ఒక పరిమళం వస్తుంది, సువాసన వస్తుంది వాడి శరీరం నుంచి. వాళ్ళని చంపుకోరు, అర్థం చూసుకోరు, ఏం చూసుకోరు, వాళ్ళ శరీరం పరిమళం వస్తుంది. ఏమిటి? సుగంధి పుష్టివర్ధనం, ఆ స్థితిలో చూస్తారు. కనుక నిరంతర జపం వల్ల ఇది ఇంకొక రహస్యం చెప్పుకున్నా. చివరి 5 నిమిషాల్లో ఎందుకు శివ శివాన్ని నిరంతరం అంత ఇది చేయాలి?